రాబోయే రోజుల్లో ఆర్టీసీకి స్వర్ణయుగం రాబోతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వేముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా యొక్క హామీల్లో ఒకటి అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఆయన చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వ అమ్మివేయాలని చూసిందని, కాని ప్రజా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని బ్రతికించుకోవాలని తాపత్రయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక మంచి ఆలోచన ఉంటే ఎంత మార్పు వస్తుందో నేటి ఆర్టీసీ వ్యవస్థను చూస్తే సరిపోతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కేవలం మన మహబూబ్ నగర్ డిపో ద్వారానే 1,30,00,000 మహిళా టికెట్ల ఇవ్వడం చాలా గొప్ప విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల మహిళలకు ప్రయాణం ద్వారా ఆదా జరిగింది అని ఆయన చెప్పారు. ఇంకా మెరుగైన వసతులు గ్రామ ప్రాంగణంలో కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రయాణికులకు చేసే సేవల ద్వారా అందులో మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడినది. ఇందులో భాగంగానే జిల్లాలో డిపోలో ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ చేశాము. సో గత 1 year నుంచి రాష్ట్ర మహిళలందరూ చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నారు. బస్ స్టేషన్లు మన బస్సెస్ అన్నీ కూడా కలకల్లో ఆడుతూ ఉన్నాయి. ఎప్పుడు బయటకి రాని మహిళలు కూడా ఈ ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకొని వారి కార్యకలాపాన్ని వారు ఎవరి సహాయం లేకుండా ఇష్టంగా చేసుకోగలుగుతున్నారు. ఈ ప్రోగ్రామ్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. అలాగే మన గౌరవ ఎంపీ గారు కూడా మనకి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందిస్తున్నారు. అట్లాగే ఎక్కువగా జాతరలు ఉంటాయి. ఆ జాతరలో ఎక్కువగా ఉమెన్ ప్రయాణికులే కనిపించారు. అట్లాగే మన వీకెండ్స్లో కూడా ఇంకా పండగ సమయాలలో సెలవులప్పుడు ఎక్కువ మహిళా ప్రయాణికులు ఎక్కువగా బస్సులలో ఫ్రీ సౌకర్యాన్ని వినియోగించుకొని వారి కార్యకలాపాలని కంప్లీట్ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ స్కీమ్ని సక్సెస్ చేయడంలో భాగంగా మన టీజీఎస్ఆర్టీసీలో ఉన్న ఉమెన్ కండక్టర్లు కూడా చాలా వారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ని వాళ్ళ ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ని సాక్రిఫై చేసి వాళ్ళు వారి యొక్క డ్యూటీలోకి వస్తున్నారు. మెయిన్గా ఏంటంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా, రాఖీ అంటే అన్నా చెల్లెల బంధానికి ప్రతీక. మెయిన్గా రాఖీ పౌర్ణమికి మా లేడీ కండక్టర్లు అందరూ ఒక హాఫ్ డేలో వాళ్ళకి వీలైన టైంలో వారి పుట్టింటికి వెళ్ళి వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ అన్నదమ్ములని కలిసి వాళ్ళకి రాఖీ కట్టి ఎప్పుడే వచ్చి డ్యూటీలో ప్రయాణికులు చేరవేసే భాగంగా వాళ్ళు డ్యూటీలకి హాజరయ్యి ప్రయాణికుల్ని చేరవేశారు. మెయిన్గా ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మన బస్ స్టేషన్లో ప్రీవియస్లీ ఒక 7 o'clock క్లోజ్ అయ్యే బస్ స్టేషన్ ఇప్పుడు దాదాపు 9-10 వరకు కూడా మన బస్ స్టేషన్ కలకలాడుతూ ప్రయాణికులతో నిండిపోతూ ఉంది. అందులో భాగంగానే మన టీం అందరూ కలిసి మెయిన్గా పండగ సమయాలలో, జాతర సమయాలలో, బస్ స్టేషన్ వీకెండ్స్ రద్దీ సమయాలలో మనమంతా ఏడకుండా మేము చెప్పడం ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ ఈ స్కీమ్ని ఇలానే కంటిన్యూ చేసి మాకు ఇచ్చిన బాధ్యతని మేము నిర్వర్తిస్తాము. ఈ స్కీమ్ని సక్సెస్ చేస్తాము. మన నియోజకవర్గానికి మా మహబూబ్ నగర్ టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మంచి పేరు తీసుకొస్తారు. అట్లాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఆర్టీసీ నుంచి మంచి పేరు నిలబెడతారు. ఈ స్కీమ్ని ఇలాగే సక్సెస్ చేస్తామని మీకు మా ఆర్టీసీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కరీంనగర్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు, అలాగే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సిరాజ్ గారు, మరి
టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్, అలాగే ప్రయాణిక జడ్జీలు, పత్రికా విలేకరులు, పాత్రికేయుల మిత్రులు అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారం. ప్రజా పాలన విజయోత్సవాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్లన్నీ రావడం పురస్కరించుకొని మరి ఈ సభలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మన మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి మహబూబ్నగర్ రీజన్ హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ డిపో పరిధిలో మరి ఈరోజు మనం ఇక్కడ సమావేశం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకము మరి మన ప్రయాణికులకు, మన మహిళా ప్రయాణికులకి ఆదరణ మనకు అందించిందో, అలాగే ఆర్టీసీకి కూడా ఒక అంటే సలైన ఇచ్చినట్టు ఆర్టీసీ నిలబడడానికి తోడ్పడడానికి చాలా దోహదపడింది. ఈ రోజు వరకు గత సంవత్సరం మనము మహాలక్ష్మి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకంకి లబ్ధి పొందిన మన మహిళా ప్రయాణికుల గురించి మనం చూసినట్టయితే సుమారు 1,30,00,000 మంది ప్రయాణికులు మహాలక్ష్మి పథకంలో ప్రయాణించడం జరిగింది. ఇది ఆర్టీసీకి ఎంతైతే చేయూతనిచ్చిందో అలాగే మహిళలకు కూడా వారి కుటుంబాలకు, వారి కుటుంబ ప్రయోజనాలకు వాళ్ళకు ఇండిపెండెన్స్ అనేది కలిగించడము మరి చాలా ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి ఆలోచనకి సత్ఫలితంగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా 1,30,00,000 మంది ప్రయాణికులు, దానికి సంబంధించి 5,965 కోట్లు వాళ్ళ టికెట్ రెవెన్యూ మనకు గవర్నమెంట్ ద్వారా మనకు అందజేస్తుంది. సో ఇది మనం ఊహించండి. సో ఒక విధంగా మహిళలకు ఎలాగైతే మంచి చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారో దాని యాడెడ్ ఎఫెక్ట్ ఆర్టీసీ మీద పెట్టడము మరి ముఖ్యమంత్రి గారు పరోక్షంగా మనకు అందించిన ఒక మేజర్ మహబూబ్నగర్ జిల్లాకి మనం చూసినట్టయితే 1,31,00,000 మంది మహిళా ప్రయాణికులు మరి మన మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణించడం జరిగింది. సో దీనికి సంబంధించి సుమారు 60 కోట్లు సో ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో మరి మన కార్మికులు, మన డ్రైవర్లు, మన డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరిమణులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ ఉత్సాహం ఎక్కడ కూడా తగ్గకుండా కంటిన్యూ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ అన్ని డిపోలలో ఇదే పరిస్థితి. ఏ ఒక్కరు కూడా ఎంత కష్టమైనా కానీ, ఎంత ఇబ్బందిగా కానీ మరి లాస్ట్ ప్రయాణికులు కూడా వదలకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతకుముందు మరి ఏం గారు చెప్పినట్టు పండుగలప్పుడు అందరికీ పండుగలు ఉంటే పోలీస్కి, ఆర్టీసీకి అదనంగా ఆ రోజు ఎక్కువ పని ఉంటుంది. పండుగలు కానీ లేకుంటే ఏ మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినా మిగతా డిపార్ట్మెంట్ అందరూ ఎంజాయ్ అన్నట్టు చూస్తే ఆర్టీసీకి మాత్రం ఆ రోజు అదనంగా పని అదనంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా తట్టుకొని మరి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా మరి మన కార్మిక సోదరులందరూ కూడా కష్టపడి చేస్తున్నారు సార్. ఇందులో భాగంగానే మరి మహిళలకు సంబంధించిన ఈరోజు ఉద్యోగం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మంచి టీం ఉంది. అందరూ కూడా చాలా కష్టపడి టీజీఎస్ఆర్టీసీని, అలాగే టీజీఎస్ఆర్టీసీ వల్ల మన ప్రయాణికులకు అందరికీ కూడా సత్ఫలితం అందే విధంగా కృషి చేస్తున్నారు. సో ఇదే ఆర్టీసీకి సంబంధించి చూసినట్టే పెళ్ళిలో కానీ లేకపోతే ఇంకా టూర్స్కి ఇట్లాంటి వాటికి తక్కువ రేట్లలో బస్సులు అందజేయడం కూడా ఒక కొత్త ప్రతిపాదన మా ఎండీ గారు స్టార్ట్ చేశారు. ప్లస్ వెహికల్ ట్రాఫిక్కి సంబంధించి గమ్య మ్యాప్ ఒకటి చేశారు. అంటే ప్రయాణికులకి ఇంకా దగ్గర అయ్యే విధంగానే మరి మా ఎండీ గారితో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చొరవతో ఇంకా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మరి 1 ఇయర్ సందర్భంగా, 1 ఇయర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమము మన రాష్ట్ర వ్యాప్తంగా జరగడము, ప్లస్ ఇక్కడ మహబూబ్నగర్లో జరుపుకోవడం, అందులో నేను ఈరోజు వచ్చి ఇక్కడ పాల్గొనడం నిజంగా గర్వంగా ఉంది సార్. ఇదే స్ఫూర్తి మేము అలాగే కంటిన్యూ చేస్తాము.
ఇంకా పైగా కూడా ప్రయాణికులకి అత్యున్నత సేవలు అందించే విధంగా మరి మేఘనగర్ రీజనల్ మేనేజర్గా టీ మేఘనగర్ నుంచి మరి నేను అందరి సమక్షంలో నేను ఆహ్వానిస్తాను సార్. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైతే సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ ఎల్లవెల్లా మరి ఆర్టీసీకి 10 కాలాల పాటు ఇదే విధంగా ఇంకా పురోగతి చెందే విధంగా పనిచేస్తుందని ఆశిస్తూ సెలవుస్తున్నాను. కొత్తగా చార్జ్ తీసుకున్న మన రీజనల్ మేనేజర్ గారు ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యారు. వారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం వేదిక మీద ఉన్న ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, సిరాజ్ ఖాద్రి గారు, అలాగే డిపో మేనేజర్, మిగతా కార్మికులు, ప్రయాణికులు అందరికీ కూడా నమస్కారం. ఆర్టీసీ ఈరోజు ప్రజల జీవితంలో ఒక భాగమైంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి, పాఠశాల విద్యార్థులకు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు, మిగతా పనుల కోసం వెళ్ళే రైతులకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఆర్టీసీతోనే వాళ్ళ జీవితం ఉంటుంది. ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో తీసుకున్నాం. డిసెంబర్ 9వ తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత ప్రయాణం మా వాగ్దానంలో ఒకటి, మహిళలకు మేమిచ్చే గౌరవం అది మొదలుపెట్టడం జరిగింది. మొదలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. మహిళలంట సీట్లు దొరకక కొట్టుకుంటుర్రంట, మహిళలంట రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటుర్రంట అని చెప్పి చాలా నీచాతి నీచమైన భాషలో మహిళలను కించపరిచిండ్రు, ఆర్టీసీ ఉద్యోగులను కించపరిచిండ్రు, మన మాతృ సమానంగా మనం భావించుకునే మన సంస్థను కించపరిచిండ్రు. ఇది మనందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు అక్కడ చూసుకుంటే అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఆర్టీసీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజు కొన్ని లక్షల మంది ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ పనులను నిరభ్యంతరంగా చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా? ఇప్పుడు ఈరోజు అటు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే తండోపతండాలుగా మహిళలు వస్తూ ఉన్నారు. కొన్ని లెక్క ప్రకారం 101,30,000 మహబూబ్ నగర్ డిపో పరిధి నందు 1,35,31 ప్రయాణాలు జరిగినాయి మహిళల ద్వారా. 130 కోట్ల మంది మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసిండ్రు. వాళ్ళు చేసిన ఆదా 6,000 కోట్లు. ఇది నేను అసెంబ్లీలో చెప్పిన, ఫస్ట్ అసెంబ్లీలో. ఎంతమంది ఒక్కరోజు ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, మా ప్రజాపాలన ముగిసే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఆదా అవుతుంది, అది మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదా అని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పిన. అలాగే ఈరోజు వేల కోట్ల రూపాయలకి చేరుకుంది. ఈ డబ్బు కుటుంబాలను నిలపడానికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది, వైద్యానికి ఉపయోగపడుతుంది, ఇంటి సామాను కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది, లేదు పిల్లల పుస్తకాలు డ్రెస్సులు కొనడానికి ఉపయోగపడతా ఉంటాం. అట్లా అని చెప్పి ఆర్టీసీకి కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ పరం నుంచి కంపెన్సేషన్ గా అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, ప్రజలకు మేలు చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, ముఖ్యమంత్రి గారికి ఉంటే ఎంత గొప్ప మార్పు వస్తుంది అనేది ఈరోజు 1 సంవత్సరంలోనే మనం చూస్తున్న ఈ మార్పు సంకేతం. ఎవరు ఊహించలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలకు వస్తుంది. అమ్మేయాలని చూసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఇది మీ కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మేయాలని చెప్తే మీరు స్ట్రైక్ చేసిండ్రు, మిమ్మల్ని హింస పెట్టిండ్రు, అరెస్ట్ చేస్తా అని చెప్పి మీ కార్మిక నాయకులను ఇచ్చేసిండ్రు, మీ యూనియన్లు రద్దు చేసిండ్రు.
మీకు ఇంక్రిమెంట్లు రాలే, బెదిరించిండ్రు, జైళ్ళకు పెడతామన్నారు, కేసులు పెట్టిండ్రు, మీ ఆస్తిని మీ నుంచి గుంజుకునే ప్రయత్నం చేసిరు. నిజమా కాదా చెప్పండి అమ్మా. డిపోలు అమ్ముదాం అనుకున్నారు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇయనికి ప్రయాణం చేసిండ్రు. ఆల్రెడీ అక్కడ ఆర్మూర్లను ఎక్కడో పిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆ ల్యాండ్ మీద కాంప్లెక్స్ కట్టి బకాయిలు ఆర్టీసీకి రావాల్సిన లీజ్ అమౌంట్ ఇవ్వకుంటే మేము గవర్నమెంట్ లో వచ్చిన వెంబడి దానికి తాళాలేసి అవన్నీ తీపిచ్చి ఆర్టీసీకి అప్పచెప్పినాం. ఆర్టీసీని కాపాడమే మా లక్ష్యం. మిమ్మల్ని కాపాడుకొని, కార్మికులను కాపాడుకొని మా ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటాం. కాబట్టి మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్. మిమ్మల్ని నిలబెట్టడానికే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు సకాలంలో జీతాలు రావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు వచ్చే ఏదైతే గత ప్రభుత్వంలో మీ అలవెన్సులు కావచ్చు, ఈ ఒక్కసారి ఆర్టీసీ కూటపడ్డాక అన్ని కూడా మీకు వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. మీరు కూడా పెరిగిన రద్దీకి భయపడకుండా మీ వాల్యుబుల్ సర్వీసెస్, మీ విలువైన సర్వీస్ ను ఆర్టీసీకి ఇస్తా ఉన్నారు. ఆర్టీసీ ఎంత రద్దీ అయినా కూడా కొలాప్స్ కాకుండా సజావుగా నడపడానికి మీరు గతంలో కంటే రెట్టింపు పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. మీ శ్రమ ప్రభుత్వం గుర్తిస్తుంది, మీ శ్రమ విలువ ప్రభుత్వం అర్థం చేసుకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీకి స్వర్ణయుగం వస్తుంది. ఈరోజు దాదాపుగా 1500 బస్సులు ఒక్క సంవత్సరంలో ఇచ్చినాం. గతంలో ఏ రోజైనా ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకునే ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక్క సంవత్సరంలో 1500 బస్సులు ఇచ్చిందా? ఏ రోజు ఇచ్చిందా? ఆర్ఎం గారు ఇవ్వలే. వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ ఎద్దేవా చేస్తుంటే మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీ ద్వారా మేము ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాం, వాళ్ళ బ్రతుకులు మార్చాలనుకుంటున్నాం. దానికి మీరు సంధానకర్తగా ఉండాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చినాం, మీకు గౌరవాన్ని పెంచినాం, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఈరోజు మీ బస్సులలో ప్రయాణించే కోట్లాది మంది అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని దీవిస్తున్నాం. వాళ్ళ ఆశీర్వాదం మీకు, మీ పిల్లలకు ఎప్పటికీ ఉంటుంది. మీరు చేస్తున్న సేవ ఈరోజు సమాజం గుర్తిస్తూ ఉంది. గతంలో ఆర్టీసీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉండే, కానీ ఈరోజు కోట్ల మంది ప్రయాణికులు మీ సేవలను పొందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మధ్యలో మీ పట్ల గౌరవభావం, మీ డ్రైవర్లైనా, మీ కండక్టర్లైనా, ఈ డిపోని మేనేజ్ చేసే వాళ్ళైనా, పారిశుద్ధ్య కార్మికులైనా, క్లీనర్లైనా, మెకానిక్లైనా, డిపోని నడిపే వారైనా ఈరోజు ఆర్టీసీ అంటేనే సమాజం గౌరవప్రదంగా మిమ్మల్ని చూసే రోజు ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూసే ఉంటారు. అందుకే ఇక చాలా విప్లవాత్మకమైన మార్పులకు మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని ప్రజా సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం, ఉద్యోగాల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, మా మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు ప్రయాణం ఎక్కువ చేస్తూ ఉన్నారు కాబట్టి మహిళలకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు బయటికి వెళ్తే స్వతహాగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ కోసం క్లీన్ టాయిలెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పరిశుభ్రమైన పరిసరాలను మన డిపోలన్నింటినీ మన బస్ స్టాండ్లకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక చిన్న సూచన, నాకు ఇక్కడ వచ్చినాక చాలా మంది అమ్మాయిలు చంటి పిల్లలను పెట్టుకొని వస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఆర్ఎం గారికి ఇమ్మీడియట్ గా నేను సూచించేది ఏంటంటే, చిన్న క్రష్ ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎట్లయితే డీలక్స్ లాంజ్ ఏర్పాటు చేసిండ్రో, మన అక్క చెల్లెళ్ళు చిన్నపిల్లలను తీసుకొని వస్తున్నప్పుడు కొద్దిసేపు సేద తీరి ఇక్కడ క్రష్ ఆ చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేస్తే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ ఆర్టీసీ గౌరవం పెరుగుతుంది. మనకు ఫస్ట్ టైం తెలంగాణలో మన డిపోనే అటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. దానికి మీరందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ ప్లాన్ చేయండి.
మనకి ఇక్కడ డీలక్స్ లాంచ్ చేసింది కదా, దాని వెనుకో పక్కో ఓ 20-30 మంది పిల్లలు, చంటి పిల్లలు అక్కడ కూర్చొని ఆడుకోవడానికి క్లీన్ ఎన్విరాన్మెంట్ లో క్రష్ ఏర్పాటు చేయమని చిన్న చిన్న ఆట వస్తువులు ఇస్తే దాన్ని ఏసీ చేస్తే ఖచ్చితంగా అర్ధ గంటనో పావు గంటనో గంటనో ఆ బస్సు వచ్చే వరకు ఆ చంటి పిల్లలతో ఆ తల్లులు అక్కడ ఉంటారు. లేదు ఏమైనా ఫీడింగ్ చేసుకోవాలనుకుంటే చిన్నపిల్లలకి అక్కడ ఫీడింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మహిళలకు సేవ చేస్తూ ఉన్నారు. ఈ సేవ కూడా తల్లులకు చేస్తే మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళు ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు. ఇమ్మీడియట్ గా కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఇంకా ఏమేమి వసతులు మనం ప్రయాణికులకు కల్పించవచ్చు, ఏ రకంగా మన బస్ స్టాండ్ని, మన బస్సులను, మన సర్వీసెస్ని, మన డిపోలను, సౌకర్యాలను మెరుగుపరచుకోవచ్చు ఆలోచన చేయండి. పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించండి. బస్ స్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూడండి. ఆర్ఎం గారు, డిపో మేనేజర్ గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తే ఖచ్చితంగా మన పరిసరాలు మెరుగుపడతాయి. ఇక వీలైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్నో ఎవరినో కూడా మన దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే సడన్గా ఏదో ఒకటి వస్తుంది ప్రయాణికులకి, తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ పోయే వరకు ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేర్ లాగా మనం ఏదైనా ఆలోచన చేయగలిగితే చాలా మంచి పేరు మనకు వస్తుంది. ఒక డాక్టర్ ఉండి సరైన సలహా ఇస్తే ఒక చిన్న టాబ్లెట్ తోటి వచ్చే హార్ట్ స్ట్రోక్ ఆగిపోతుంది, పోయే ప్రాణం ఆగిపోతుంది. కాబట్టి అటువంటిది కూడా మీకు వీలైతే ఆ పని కూడా చేయండి. మీకు ఏదైనా లోకల్ సపోర్ట్ కావాలా హాస్పిటల్ నుంచి అంటే నేను మాట్లాడుతాను, స్పేస్ ప్రొవైడ్ చేస్తే ఒక డాక్టర్ ఎప్పుడు కూడా మన బస్ స్టాండ్లో ఉండేటట్టుగా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఒక డాక్టర్ని కానీ లేకుంటే హౌస్ సర్జన్ విద్యార్థులను కానీ ఇక్కడ పెట్టే ఏర్పాటు నేను చేస్తా, లేదా అట్లీస్ట్ చెకప్ చేయడానికి ఒక నర్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త ఐడియాలతోటి ఎట్లయితే ప్రభుత్వం ముందుకొచ్చిందో మీ డిపోలను కానీ మీ బస్ స్టాండ్లను కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరందరూ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు రండి. కొత్త ఆలోచనలు పంచుకోండి. రొటీన్గా మనం ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందుతాం, ప్రభుత్వ మన్ననలు పొందుతాం. మీ సంక్షేమం కోసం మీ తరఫున ప్రభుత్వానికి కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. చాలా విషయాల్లో గత 10 సంవత్సరాల్లో మీకు అన్యాయం జరిగింది. అందుకే మీరు అంత కసితోటి కోపంతో ప్రభుత్వాన్ని మార్చడంలో మీరు కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించిందన్న విషయం మాకు తెలుసు. కాబట్టి మీ ప్రయోజనాలను కాపాడడంలో, మీకు మరింత ప్రయోజనాలు కల్పించడంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా కావచ్చు, మీ బాధలు నేను కూడా పంచుకుంటా, పై అధికారుల దృష్టికి తీసుకుపోతా, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. మీ పిల్లల ఎడ్యుకేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఆర్టీసీ హాస్పిటల్ కట్టింది, దానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మధ్యలోనే వచ్చి ఆగిపోయింది టెక్నికల్ రీజన్స్ తోటి. ఈ విషయాల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా కాంక్రీట్ ప్రపోజల్ మీ దగ్గర ఉంటే అది నాకు షేర్ చేస్తే ఖచ్చితంగా పై అధికారులతో నేను మాట్లాడతాను. మీరు ఇంత కష్టపడేది మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా ఉండేటట్టుగా, బ్రహ్మాండంగా ఉండేటట్టుగా ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, మాకుంటుంది. కాబట్టి ఎటువంటి మీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మీ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, మీ ఉద్యోగాల్లో మీకు వెసులుబాటు కల్పించే అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మీ నాయకత్వం కావచ్చు, మీ ఆఫీసర్స్ కావచ్చు, మీ యూనియన్స్ కావచ్చు, నాతో మాట్లాడి నాకు కొద్దిగా వాటి మీద పరిజ్ఞానం నాకు పెంపొందిస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ వాటిని ఖచ్చితంగా తీసుకొని పోతాం. మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. మీ ద్వారా ప్రజలకు మేము చేరువైనాం. మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మెజారిటీ మహిళలకు మా ప్రభుత్వం దగ్గరైంది. దానికి ప్రధాన కారణం మీరని కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు కూడా అంతో ఇంతో బెనిఫిట్ జరిగే కార్యక్రమం మా ప్రభుత్వం ద్వారా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దిశలోనే నేను నా ప్రయత్నం చేస్తా. అన్నీ ఒకేసారి కాకపోవచ్చు. ఓ సమస్యను పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
ఎన్నోసార్లు అందరినీ కలవాల్సిన అవసరం ఉంటుంది. మెల్లమెల్లగా మన డిమాండ్ కావచ్చు, మనకు రావాల్సిన సౌకర్యాలు కావచ్చు, ఒక్కొక్కటిగా తీర్చుకుందాం. అందులో మీతో పాటుగా నేను ఉంటా. మీ సమస్యలన్నింటినీ పై స్థాయిలో తీసుకుపోవడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ అనేది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా బెస్ట్ సర్వీసబుల్ అండ్ క్లీనెస్ట్ బస్ స్టాండ్, గివింగ్ బెస్ట్ ఫెసిలిటీస్ అనే దాంట్లో మనం మొదటి స్థానంలో లేదా రెండవ స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకమైన శ్రద్ధ రీజనల్ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు ఈ బస్ స్టాండ్ విషయంలో తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలిసేలాగా, వాళ్ళ కంట్లో పడేలాగా డిస్ప్లే బోర్డ్స్ కూడా మీరు స్పేస్ కేటాయిస్తే నేను వివిధ శాఖలకు చెప్పి ఇక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు మా ఇబ్బంది ఒకటి ఉంది. గత ప్రభుత్వంలో బారానా చేసి రూపాయి ప్రచారం చేసుకున్నారు. దొంగ ప్రచారంలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు చేసిందేం లేదు 10 ఏళ్ళు, కానీ అద్భుతాలు సృష్టించామని చెప్పి ప్రజలు నమ్మే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు కొంత నమ్మిండ్రు కూడా. మా ఇప్పుడు ప్రభుత్వంలో ఒక డ్రాబ్యాక్ ఉంది. మేము 100 రూపాయల పని చేసినా కూడా చారానా వంతు కూడా మేము ప్రజలకు చెప్పుకోలేకపోతా ఉన్నాం. అది మేము గుర్తించినాం. కాబట్టి ఇది మన సమిష్టి బాధ్యతగా మీరు గుర్తించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో మీ వంతు సహాయం కూడా మీరు ఇవ్వాలి. ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ నాకు తీసుకొస్తే బస్ స్టాండ్ విషయంలో ప్రభుత్వ ప్రకటనలు ఎక్కడ ఉండాలి, ఏముండాలి అని చెప్తే దానికి కావాల్సింది ఏది, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అక్కడ డిస్ప్లేలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. బస్ స్టాండ్ అనేది కేవలం ప్రయాణానికి వచ్చిపోయే విడిగా కావద్దు, విజ్ఞానాన్ని షేర్ చేసుకునే ఒక వేదిక కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వం చేసే పనులతో పాటు ప్రజలకు అవసరమయ్యే పనులు, విద్యా వైద్య పరంగా వాళ్ళకు ఇచ్చే సూచనలు, వాళ్ళకు బయట దొరకని సమాచారం కూడా ఈ బస్ స్టాండ్లో వాళ్ళు గంట సేపు స్పెండ్ చేస్తే అంతో ఇంతో సమాచారం వాళ్ళకు చేరవేసే బాధ్యత మనం తీసుకొని వాళ్ళను సరైన పద్ధతిలో వాళ్లకు నా విజ్ఞానాన్ని పంచే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, వీటి మీద కాంప్రిహెన్సివ్ ప్రపోజల్ తీసుకొస్తే నేను సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ చాలా పురాతనమైన బస్ స్టాండ్. కొన్ని కోట్ల మందికి ఆశ్రయం కల్పించిన పవిత్రమైన స్థలం ఇది. కొన్ని లక్షల మంది ఇక్కడి నుంచి అమెరికాకు పోయారు, దుబాయ్కి పోయారు. ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి ఈ బస్సులు ఎక్కి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, పారిశ్రామికవేత్తలు అయ్యారు. కాబట్టి ఈ స్థలాన్ని మనం పవిత్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్ఫూర్తిదాయకంగా ఉంచుకుందాం. ఈ బస్ స్టాండ్కి వస్తే మళ్ళీ రావాలి, ఇక్కడ కొద్దిసేపు సేద తీరాలి అన్న ఒక ఆలోచన ప్రయాణికులకు కలగాలి. కాబట్టి అటువంటి అన్ని కార్యక్రమాలు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ తోటి, వినూత్నమైన ఆలోచనలతోటి, నిరంతర పర్యవేక్షణతోటి మీరు చేస్తే నా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఎల్లప్పటికీ ఉంటాయి. మీ బస్ స్టాండ్ రెవెన్యూను కూడా మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పొటెన్షియల్ ప్లేస్ ఇది. నేను కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నారు. చాలా మంది వ్యతిరేకించినా కూడా నేను ఆ రోజు వాళ్ళని సంజాయించి ఆర్టీసీ నష్టాల్లో ఉంది, వాళ్ళకు రెవెన్యూ రావాల్సిందే, మన కోసమే కదా, మన పిల్లలే దాంట్లో పోతుంది కదా అని చెప్పి వ్యాపారస్తులను సంజాయించడం జరిగింది. కాబట్టి మీ మేలు కోసం మేము ముందుంటాం. మీకు వేసే ప్రతి అడుగులో మా అడుగు ఉంటుంది, మా తోడు ఉంటుంది. కాబట్టి మీరు ప్రజల కోసం మేము ఉన్నాము అన్న ప్రభుత్వ సంకల్పానికి మరింత ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా, మీ ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తారని, మీ విధి నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, ఆర్టీసీ వ్యవస్థను నిలుపుకున్న శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఈ మహిళా స్కీమ్ ని ముందుకు తీసుకోవడంలో భాగంగా ఒక ఎమ్మెల్యే గారి చేత ఒక లేడీ కండక్టర్ కి సన్మానం చేయించాం తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంతమంది కండక్టర్లు ఉన్నా కూడా మరి అప్పన్న గారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం పొందడానికి చాలా గొప్ప విషయం.
అట్లాగే బస్ స్టేషన్ కంట్రోలర్, వారు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సన్మానం తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు కూడా చప్పట్లే వారు భవిష్యత్తుగా మంచిగా పనిచేయడానికి సూచనలు. విచ్చేసిన ఆర్ఎం గారు సన్మానం శ్రీనివాస్ రెడ్డి సార్కి. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి, ఉత్సాహపరచాలి. సన్మానం చేస్తా ఉన్నారు. చైర్మన్ గారు ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారా? మీరు స్పేస్ చూపించండి, వాళ్ళ నిధులతో గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. అన్ని కాలక్షేప పుస్తకాలు, తర్వాత న్యూస్ పేపర్స్, ముఖ్యంగా మహిళలు చదువుకునేటివి, పిల్లలు చదువుకునేటివి పెట్టండి. శ్రీ సిరాజ్ గారికి గౌరవ ఆరం చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లోపల ఈరోజు ప్రజా విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. కొత్తగా ఇక్కడికి వచ్చిన రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికుల సమక్షంలో ఈరోజు విజయోత్సవ సభ జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆర్టీసీ మళ్ళా పూర్వ వైపుగా ప్రయాణం చేస్తాము. గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని అడ్డివిచ్చే ప్రయత్నం చేసింది, ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేసింది, ఆర్టీసీని మూతబడేసి ప్రైవేటు వ్యక్తులకు ఈ సంస్థను దారాదత్తం చేసే ప్రయత్నం చేసింది. ఆర్టీసీకి ఉన్న భూములను కొంతమందికి ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా బయటికి తరలించి తీరని నష్టం చేసింది. అటువంటి ఆర్టీసీని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక పథకాలతోటి ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఒక విప్లవాత్మకమైన స్కీమ్ను ప్రవేశపెట్టి అటు మహిళలకు అద్భుతమైన రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తూ ఆర్టీసీకి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తాము. ఈరోజు ఆర్టీసీ లాభాల బాట నుంచి నష్టాల బాట నుంచి లాభాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోగాలు చేయబోతూ ఉన్నాం. ఒకే సంవత్సరంలో కనివిని ఎరగని రీతిలో 1500 కొత్త బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. ఎద్దేవా చేసిన వాళ్ళే ఈరోజు ఆశ్చర్యంతో ఔరా అని చెప్పి ముక్కున వేలేసుకుంటా ఉంటారు. అంతటి ప్రగతి ఒక్క సంవత్సరంలో ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ అధికారుల సహాయ సహకారాలతోటి ఈ ప్రభుత్వం చేయగలిగింది, ఈ ప్రభుత్వం సాధించగలిగింది. రాబోయే రోజుల్లో బస్టాండ్లలో సౌకర్యాలతో పాటు కొత్త టెక్నాలజీతోటి కొత్త రకమైన బస్సులను ప్రవేశపెట్టడం, అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం, సురక్షితమైన ప్రయాణికులకు ఇచ్చే విధంగా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక యాప్ కూడా మేము ప్రవేశపెట్టబోతూ ఉన్నాం, గమ్యం యాప్ అని. అంటే వెయిటేజ్ టైం తగ్గించుకోవాలి, ప్రయాణికుల టైం వేస్ట్ కావద్దు, బస్సు ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా తెలుసుకొని ఆ సమయానికి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వస్తే వాళ్ళకి విలువైన సమయం వృధా కాకుండా పోతుంది. అలాగే కొత్త కొత్త సౌకర్యాలు బస్టాండ్లో కల్పించాలని చెప్పి కూడా ఆర్ఎం గారికి నేను సూచించిన ఈ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా కల్పిస్తూ ఉన్నాం. వారి కోసం ప్రత్యేకమైన టాయిలెట్స్, ప్రత్యేకమైన వెయిటింగ్ హాల్స్, చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, విద్యార్థుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నాం. కానీ మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను మేము సాధించినాం. దానికి ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు అందరికీ కూడా ఈ మొదటి సంవత్సర విజయోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే 4 సంవత్సరాల్లో ఆర్టీసీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజులు పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమం అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ
విజయోత్సవ సభ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ ఒక చిన్న మాట సార్, గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ సో ఎంతోమంది ఆర్టీసీ కార్మికులకు చిన్న చిన్న కేసుల ద్వారా వాళ్ళు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సార్. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమన్నా వెసులుబాటు ఏమైనా కల్పిస్తుందా? మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న నాకు 182 కేసులు ఉన్నాయి, అయినా కూడా నేనేం చేయలేకపోతున్నాను. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత కోర్టులలో కేసులు ఉంటే అది కోర్టు ద్వారానే పరిష్కారం కాబడాలి. కాబట్టి అట్లా కాకుండా కాంప్రమైజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి కేసులు ఏమన్నా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. కాకపోతే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉండొచ్చు. సో అటువంటి వాటిల్లో మనం న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి తప్ప ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు. చట్టం అట్లా ఉంది. కాకపోతే ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి విన్నవించుకొని ఈ కేసులన్నీ త్వరగా కొట్టేయమని చెప్పే అవకాశం మాకు వస్తుంది. మేము ప్రభుత్వ అడ్వకేట్లు కావచ్చు, ప్లీడర్లు కావచ్చు, స్టాండింగ్ కౌన్సిల్ కావచ్చు, ఖచ్చితంగా వారికి ఆదేశాలు ఇస్తున్నాం. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. వస్తాయి మెల్లగా పెంచుతున్నాం. ఈ సంవత్సరం 500 బస్సులు ఇచ్చి వచ్చాం. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో 15 2 ఈ సబ్సిడీ 4000 బస్సులు ఇస్తున్నాం. అందరూ చెప్తారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్ వచ్చింది, మాకు మంచి జరుగుతుంది, ఫ్రీగా పోతుంది. అది కూడా తీసుకోండి. ఒకటే రోజు మంచిగా ఉంటుంది కానీ పైకి రమ్మంటే